రాత్రిపూట సింహాచలం కొండ చూడండి ఎంత అందంగా ఉంది. ఈ మధ్యన లైట్లు అవి పెట్టారు. చాలా విశాఖపట్నం ఊరి చూడండి బాగా కనిపిస్తుంది నీట్గా అందంగా. ఎలా వస్తే ఇదంతా సింహాచలం చూడడానికి గోపురం ఎంత బాగా కనిపిస్తుంది. ఎదురుకున్న లైట్లు వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి అంత అందంగా కనిపిస్తుంది గోపురం. ఇలా చూస్తే అంత కొండ ఇంకా దగ్గరికి వెళ్ళాక చూపిస్తారు లైట్లు ఎంత బాగుంటుందో చూడండి. అలా విద్యుత్ దీపాల కాంతిలో శ్రీ అప్పన్న సింహాద్రి అప్పన్న అలా ఉంది. ఇటుపక్కనే చెప్పులు అవి భద్రపరచుకోవడానికి దానికి ఇక్కడ పెట్టారు. స్వాతి నక్షత్ర హోమం ఒకటి పెట్టుకున్నారు ఇక్కడ. చాలా బాగుంటుంది. చందనోత్సవానికి సరిపడా ఇవన్నీ కూడా ఏంటంటే తయారు చేస్తున్నారు. ఇవన్నిటినీ కూడా సరే ఇవన్నీ పెట్టారు. పెడుతున్నారు ఇవన్నీ కూడా. సింహాచలం వస్తే ఇది మాత్రం నిజంగా ఒక మంచి మనశ్శాంతిగా ఉంటుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా తెలియదు. ఇదంతా కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో చేసి పెట్టారు. ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్గా ఇలా దీని వరకు ఇలాగే దీన్ని కూడా ప్రవేశం కూడా ఇలా ముందు నుంచి పెట్టేశారు. ఇక్కడ చాలా కింద నుంచి ముందు అలా అక్కడ ఉండేదన్నమాట శివాలయం దగ్గరలో. అక్కడి నుంచి తీసి ఇప్పుడు ఏం చేశారంటే ఈ పక్కకి చాలా బాగా ముందుకు పెట్టేశారు. ఇక్కడి నుంచి వచ్చి దర్శనాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి చాలా బాగా చేస్తున్నారు. 2-3 చోట్ల జలప్రసాదానికి కూడా పెట్టారు. మంచినీళ్ళు తాగడానికి బాగుంటాయి. ఇక్కడ మంచి వాటర్ ఇది. బయటకు వెళ్ళి 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు భక్తులు. ఇలా ముందుకెళ్తే ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. కానీ నాకు ఇంకెప్పుడు అవ్వదు కదంటే నేను వెళ్ళిపోతున్నాను. జయ సింహాచలేశ్వర తండ్రి. ఈ వీడియో ఎక్కడితో ఆపుతున్నాను. మీ అందరూ చూసి ఆనందించారనుకుంటాను. చాలా సంతోషం. శుభం పోయారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఈ ఆఖరి కింద దీపం కొండ మీద నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ దర్శించుకున్నాం.